జీబ్రా మూవీ రివ్యూ. జీబ్రా మూవీ దేని గురించి అంటే బ్యాంక్ లూప్ హోల్స్ గురించి. బ్యాంక్ లూప్ హోల్స్ పట్టుకొని హీరో ఏ విధంగా సర్వైవ్ అవుతాడు, ఏ విధంగా తను డబ్బులు దోచేస్తాడని చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో సత్యదేవ్ క్యారెక్టర్ సూపర్ ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ తను పడడానికి చాలా కష్టమైతే పడ్డాడు అని చెప్పుకోవచ్చు. మన క్యారెక్టర్లో తను తెలిసిపోతుంది ఎంత ఒదిగిపోయాడని చెప్పేసి. డాలీ ధనంజయ గారు సూపర్ అని చెప్పుకోవచ్చు. సత్యరాజ్ అండ్ సునీల్, తర్వాత మన కమెడియన్ సత్య, ఈ ముగ్గురిది అయితే వామ్మో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. స్టాప్ అయితే ఎంగేజింగ్గా ఉంటుంది. ఒక ఐటెం సాంగ్ ఊర్వశి రతోదల ఉంటుంది అనమాట. అక్కడ కాకుండా అంతా ఫ్యామిలీస్ అయితే చూడొచ్చు. ఫ్యామిలీ చూసే మూవీ అంటే ఎస్ అవుననే చెప్తాను. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాబ్యాక్ అయిన కొన్ని చోట్ల. లూప్ హోల్ కనెక్టింగ్ పాయింట్స్ అయితే లాస్ట్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆ లెవెల్లో ఉంది. మనకు సత్యదేవ్ గారికి ఎప్పటి నుంచో ఒక హిట్ అయితే పడలేదు, ఇప్పుడైతే పక్కా కమర్షియల్ హిట్ అని చెప్పుకోవచ్చు. బీజిఎం అయితే రవి బస్రూర్ గారు. మీరు ఆల్రెడీ కేజీఎఫ్ చూసే ఉంటారు. బీజిఎం ఇచ్చింది ఆయన అని చెప్పుకోవచ్చు. మైండ్ చుప్పు దొబ్బుతుంది లోపల, ఆ విధంగా అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ధనంజయ గారు, తర్వాత సత్యరాజ్ అంటే కట్టప్ప, వీళ్ళిద్దరి క్యారెక్టర్ అయితే టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. ప్రియ భవాన్ శంకర్ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట. అంతలా అతను యాక్టింగ్ చేయడం జరిగింది. అమృత అయ్యంగార్ ఇంకా అని. ఇంకో హీరోయిన్ ఉంటుంది, అంటే హీరోయిన్ కాదు, ఐటెం సాంగ్ ఇంకోటి ఉంటుంది, ఒక సాంగ్ ఉంటుంది అనమాట. ఆమె కూడా మంచిగా చేసింది. మొత్తాన్ని మనం మాట్లాడుకోవాల్సింది ఈశ్వర్ కార్తిక్, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అనమాట. ఎంత మంచిగా ఎంగేజ్ చేశారంటే వామ్మో సూపర్ అని చెప్పుకోవచ్చు. సైనింగ్ ఆఫ్ నారాజు రాథోడ్ రివ్యూస్. మీ రివ్యూ మీకు ఎలా కామెంట్ చేయండి.